కాబట్టి 0 అవర్ కూడా కాకుండా నా వ్యక్తిగతంగా నేను ఇప్పుడు జరిగినటువంటి దాదాపు 5 సంవత్సరముల ప్రజా ప్రస్థానంలో ప్రజా సమస్యలపై జరిగిన పోరాటంలో ఎన్నోసార్లు అధికారులను నిలదీసి ఉండవచ్చు, మీ మనసులు ఎప్పుడన్నా కొంచెం కఠినంగా వ్యవహరించి ఉండవచ్చు, ఎవరైనా కానీ వ్యక్తిగతంగా మనసులో పెట్టుకోవద్దని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎవరైనా సరే ఎవరికైనా పదవులైనా ఉద్యోగాలైనా అన్ని అశాశ్వతము. ఎందుకంటే మనిషి ఏదైనా చేసేటప్పుడు ఫలానా భగవంతుడు మా వల్ల ఈ పని చేయించుకున్నాడు, ఈ సేవ మా మమ్మల్ని దానికోసం ఎంచుకున్నాడు అనేసి ఆత్మసంతృప్తి ఉండాలా. దయచేసి ఉద్యోగస్తులందరూ మేము 5 సంవత్సరాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కారంలో మిమ్మల్ని ఎప్పుడన్నా మీ మనసు నొప్పి పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా మమ్మల్ని మన్నించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి ప్రజా సమస్యలు ఎప్పుడైనా కానీ పాలక పక్షం అయితేనేమి ప్రతిపక్షం అయితేనేమి అది కూడా ఎన్నోసార్లు మేము ఎన్నో మాటలు అనుకోని ఉంటాము. దయచేసి అవి కూడా మనసులో పెట్టుకోదని చెప్పేసి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మా గౌరవ ఆడియో సార్ గారితో మా విన్నపము, సార్ ఈరోజు మా కౌన్సిల్ పదవీ కాలం ముగిసిపోతుంది కాబట్టి ఈ రోజు నుండి ఈరోజు ఎందుకు తమరు నోటీస్ తెచ్చినారంటే కదిరి ప్రజలు కొంతమంది ఆఫీసర్లను గుండెల్లో పెట్టుకుంటారు. సార్ ఫలానా అధికారి పర్యవేక్షణలో మా ఊరికి ఇమేజ్ జరిగిందని చెప్పేసి మేము 4.5 సంవత్సరముల పరిశీలనకు కదిరిలో ఉన్నటువంటి డివైడర్ల పైన ఉన్నటువంటి కూనో కార్పస్ ప్లాంట్స్ గురించి ప్రతి మీటింగ్ లో దాని గురించి పోరాడడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు ప్రత్యేక చొరవతో దానిలో సాధ్యమైనంత రూట్ లెవెల్లో దాన్ని ప్రూవింగ్ చేస్తారు సార్. కానీ ఇంకొక మారు అది ఆ రూట్స్ కూడా పిలిపించాలని చెప్పేసి మరొక మారు మిమ్మల్ని వ్యక్తిగతంగా వినియోగించుకుంటూ, ఎందుకంటే కదిరి ప్రజలు ఉన్నటువంటి పరిస్థితుల్లో పసిబిడ్డలు చాలా మంది దాన్ని శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడతారు. దానిపైన ప్రత్యేక చొరవ చూపించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరొక మారు అధికారులు ప్రజల గుండెలు నిలిచిపోయే విధంగా మీరందరూ పనిచేయాలని చెప్పేసి మరొక మారు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరూ అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ముస్లిం ఖబర్స్థాన్లో సిసి రోడ్స్ మరియు హైమాస్ రైడ్స్ అంతా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. కానీ సిసి రోడ్స్ లో క్యూరింగ్ అనేది ఇంతవరకు జరగడం లేదు సార్. నిన్న రాత్రి కూడా మొత్తం వేసండి సిమెంట్ మొత్తం పెచ్చు ఊడిపోతుంది మొత్తం. దాన్ని పర్సనల్ గా తమరు విజిట్ చేయాలని చెప్పేసి చెప్తూ, ఎందుకంటే అంత కష్టపడి అంత ఇన్వెస్ట్ చేసి వేసి కానీ క్యూరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. క్యూరింగ్ అనేది జరగడం లేదు. కనీసం మామూలు వ్యక్తులు కూడా ఏది ఎప్పుడైనా పొడి రాలిపోతుంది అంటారు. దాన్ని దయచేసి ఫాలో అప్ చేయాలని చెప్పేసి వినియోగించుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు సార్. థ్యాంక్ యూ.